హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, సాధు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సాధు గారు. నమస్కారం. కానీ చాలా వరకు ఇప్పటిదాకా మీరు చెప్పారు, అయోధ్యలో రామ మందిరం ఉంది, రాముడిని ఫాలో అవుతున్నారు, డైలీ పూజలు చేస్తుంటారు. ఇప్పటిదాకా మీరు అన్నదానిలో ఒక స్త్రీ అనే టైమే ఇవాళ ఓర్పు అనేది నశించేసింది, ఓర్పు అనేది లేదు, చాలా తగాదాలు అవుతున్నాయి. మళ్ళీ ఇది ఎందుకు ఫాలో అవుతలేరు, ఇది ఎందుకు లేదు? ఎందుకంటే ఇంత గొప్పగా కొలుస్తున్నారు, ఇంత గొప్ప మందిరం కట్టారు, రామరాజ్యంని ఫాలో కావాలి, రామరాజ్యం రావాలంటున్నారు. కానీ ఈ స్త్రీ తత్వంలో కానీ ఇంత ఓర్పు అనేది లేకుండా ఇవాళ మీరు చూస్తున్నారు ఎంత విచ్చలవిడిగా అయిపోయింది మన దేశం. ఇవాళ స్త్రీల పట్ల ఎట్లా అయిపోయింది, అసలు వాల్యూ లేకుండా అయిపోయింది. ఒక స్త్రీని మనం గౌరవించి చేతులెత్తే ఇది పోయి ఒక టీజ్ చేసే స్థితికి వచ్చింది. ఇంత పవిత్రమైన మన స్థలంలో ఇప్పుడు రామరాజ్యం అనేది మన దేశానికి చెందినడానికి గర్వం పడాలనా, లేకుంటే ఈ స్థితికి దిగజారినమని బాధపడాలనా? ఇవాళ ఎట్లా సంతోషించాలి చెప్పండి స్వామి. ధర్మ పరీక్ష మీరు అడిగిన మంచి ప్రశ్నకి చూడండి, ఒక స్త్రీ అనే విషయం మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో సుమారు 8-9 సార్లు స్త్రీ అని అన్నాం. కాబట్టి ఒక స్త్రీ కంటే ముఖ్యంగా మీరు మాట్లాడాల్సిందంటే, ఒక స్త్రీని మనం చులకనంగా చూడట్లేదు శంకర, చులకన చేసేసాము. ఇప్పుడు చూడడం వేరు, చేయడం చరిత్రలో సంవత్సరాలు గడిచాయి. రాజ్యాధికారుల నుంచి వచ్చి ఇప్పుడు అదే పారంపర్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక కుటుంబం అనే విషయం ఉమ్మడి రాజ్యం నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోయాం. ఒక స్త్రీకి ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన విలువ ఎక్కడ తగ్గిందంటే మిత్రమా, ఏ రోజైతే ఒక స్త్రీ నేను నా భర్త అన్న ఆలోచన చేసి వేరే గడప ఆలోచన మొదలుపెట్టిందో అక్కడి నుంచే ఇబ్బందుల గురించి ఆవిడ ముందుకు వెళ్ళిపోయింది. అంటే 10 మంది ఉన్న ఒక కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇద్దరమే ఉండాలి అంటే సొంతంగా పరీక్ష, సొంతంగా సుఖాన్ని అనుభవించడం, సొంతంగా రాజభోగాలు అనుభవించడం, ఉన్న దాంట్లో వాళ్ళు మాత్రమే తినాలి అనుకోవడం. ఇప్పుడు అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నదమ్ముల గురించి ఆలోచన లేకపోయాయి కదా. అంటే ఇప్పుడు భార్య అన్నప్పుడు భర్త దానికి ఏకీభవించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది కదా. ఆ రోజే నీ భార్యని కాదమ్మా కుటుంబాలు బాగుండాలి, అమ్మ నాన్న ఎప్పటికైనా మనకి పిల్లలు పుట్టినా వాళ్ళ అండదండాలు మనకు ఉండాలి అని నీవు ఆ రోజే నువ్వు మందలించి ఉంటే ఈరోజు సమస్యలు ఇలా రాకపోయేటి కదా. కాబట్టి నేను ఇంత మొదట మీరు చెప్పింది ఏంటంటే, ఒక మూడో వ్యక్తి అవకాశమే ఈ జీవితం మిత్రమా. ఇప్పుడు మన రామ మందిరం విషయంలో కూడా ఒక మూడో వ్యక్తి వల్లనే మనం గొడవపడ్డాం, కానీ ఈ భూమండలంలో గొడవ అయితే రాలేదు రామరాజ్యం గురించి. ఇప్పుడు కుటుంబ విషయంలో కూడా మూడో వ్యక్తుల గురించి నీ యొక్క విషయ వివరణలు చెప్పినప్పుడే ఆ స్త్రీ బలహీనపడి, ఆ స్త్రీ యొక్క బలహీనతని అవతల వ్యక్తి చాలా తెలివిగా కుటుంబాన్ని వేరు చేసే ఆలోచనలు చేసుకొస్తున్నాడు. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్యాభర్తల మధ్య భర్త కూడా అలాగే అయిపోయాడు. 4వ వాడు 3వ వాడు వచ్చి ఈయన గారి మీద నాట్యం చేస్తాడే కానీ సొంత నిర్ణయాలకి తల్లిదండ్రుల దగ్గర కూర్చొన్న ఆలోచన చేయరు. ఒక్క విషయం మిత్రమా బాగా చెప్పాము, మేము మాట్లాడుకోవాల్సింది, ఎందుకు మన పెద్దవాళ్ళని గౌరవించాలి బాగా గమనించండి. నీకంటే పెద్దవాడని గౌరవించాలి కదా. సహజంగా మన సమాజం అందరికీ చెప్పేది ఇది ఒకటే, నీకంటే పెద్దవాడు కాబట్టి గౌరవించాలి. నీకంటే చాలా పెద్దోడు, అన్నదమ్ములల్లా మన వంశంలో చాలా 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 గొప్ప వ్యక్తి అయ్యిండు, ఆయన మాటలు వినండి అని అంటారు. ముమ్మాటికి అబద్ధం శంకర, అది మానవులు కల్పించుకున్నది మాత్రమే. అసలు ఒక వ్యక్తిని పెద్దవాడిని, నీకంటే వయసులో పెద్దవాడిని ఎందుకు నువ్వు గౌరవించాలి అని అంటే మిత్రమా, నీకంటే ముందు నీ కాలాన్ని చూసిన వాడు కాబట్టి గౌరవించాలి అంతే. అంతకు మించిగా ఆయనకు వేరే కొమ్ములు వచ్చాయని గౌరవించడం అనేది తంతు. కేవలం నీ యొక్క పెద్దవాళ్ళని గౌరవించడం గల కారణం ఏంటంటే, నువ్వు చూస్తున్న ఈ అర్ధగంట సమయాన్ని ఆయన ఆల్రెడీ చూసుంటాడు కాబట్టి ఆయనకి విలువ ఇవ్వాలనేది అందుకు. ఎందుకంటే నీకు ముందు ఆయన ఒక కాలాన్ని చూస్తాడు, ఆ కాలంలో జరిగే ప్రమాదాలు నీకు చెప్తాడు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పటికి దాన్ని చెప్తే ప్రతి ఒక్కళ్ళు వింటారు. అలా చెప్పరు మన వాళ్ళు, పెద్దోడికి రెస్పెక్ట్ ఇవ్వని అంటాడు. మరి పెద్దోడు చూస్తాడేమో తాగుతుంటాడు, తిరుగుతుంటాడు, లొల్లి చేస్తాడు, ఏం రెస్పెక్ట్ ఇస్తారు? అలా చెప్పకుండా నాయన నీకంటే ముందు రోజు చూశాడు, నీకంటే మంచి చెడులు కనుక్కున్నాడు, మంచి విషయాల్లో నీకు ఉపయోగపడతాడు అని చెప్తే ప్రతి ఒక్కరు వింటారు. చెప్పే పద్ధతే మారిపోయిందిగా. ఇప్పుడు 10 మందిలో 9 మంది ఇప్పుడు మనకి వ్యసన పరులే కనబడితే ఎవడు వింటారు చెప్పండి విషయం. కాబట్టి చూసేవాడు కూడా ఈ రోజుల్లో మారిపోయాడు మిత్రమా. మంచి వాళ్ళని చూసే వాళ్ళు లేరు కదా. అది అందుకని కుటుంబాలు జరుగుతుంది ఏంటంటే, మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చిన కుటుంబాలే బయటపడ్డాయి కానీ ఊర్లలో లేవా ఉమ్మడి కుటుంబాలు? లక్షల్లో ఉన్నాయి. పక్కనే దూరం లేకు ఎంతో పక్కనే ఉన్నారుగా. బాబాయ్ అనగానే వచ్చేటోళ్ళు, మామయ్య అనేటోళ్ళు వచ్చేవాళ్ళు. ఊర్లో చూడండి, ఒక శవం వెళ్తే సుమారుగా అక్కడి వరకు ఉంటారు, పొలిమేర వరకు ఉంటారు మనుషులు. ఇప్పుడు మన భాగ్యనగరంలో ఒక బండి, దానికి ఒక మైక్ పెట్టుకొని భగవద్గీత పెట్టుకొని మహాపురుషుల కోసం పెట్టుకొని పోయినట్టు పోతూ ఉంటారు. అంటే మనమే కోల్పోయాం కదా గుణాన్ని.
అందుకని కుటుంబానికి విలువలు మీరు అన్నట్టుగా రామరాజ్యంలో మనం గెలవలేంది ఇప్పుడైనా గెలుస్తారా గురువుగారు అని అన్న విషయానికి ఆన్సర్ ఏంటంటే మిత్రమా, ఇకపైన గెలవాలి అనే నిర్ణయం ఆడవాళ్ళు తీసుకుంటే 22వ తారీఖు అయోధ్యలో రాముడి యొక్క పూజకి విలువ వస్తుంది. అప్పుడే రామరాజ్యం వచ్చింది. రాముడు వచ్చాక ఇప్పుడు సౌభాగ్యవతులు పసుపు కుంకుమలు ఇచ్చుకొని బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, తండ్రి మాటకి విలువ ఉంటుంది. ఏదైనా పంచాయతీ జరిగితే నలుగురు కుటుంబాల్లోనే కూర్చుంటారు, కానీ వేరే వ్యక్తులకు అవకాశాలు ఇవ్వరు అనేది మానవులు నిర్ణయించుకొని 22వ తారీఖు మనకు సాక్షిగా పరీక్షలు పెట్టుకుంటే రామరాజ్యం వచ్చినట్టే. లేదు కుదరదు అని అంటే ఆ రామరాజ్యానికి విలువ రాదు, ఈ ఆడపిల్లలకి విలువ రాదు, రాను సమాజానికి విలువ రాదు. నేను చెప్పేది కూడా అదే. రాముడు స్థాపించబడ్డాడంటే నిజం స్థాపించబడింది కదా. మరి ఇప్పుడన్నా మనం నిజానికి ముందుకెళ్దాం కదా. భార్యాభర్తలు గొడవలు, అన్నదమ్ములు, ఇంట్లో అక్క చెల్లెలు, ఆస్తి వివాదాలు అన్నిటికీ పరీక్షలు కొద్దిగా తగ్గించుకుంటూ వస్తాం. కనీసం ఒక 20-30 సంవత్సరాల తరాలన్నా బాగుపడతాయి. మా ప్రశ్నలో కొంచెం చాలా లోతుగా వెళ్ళి చూడాలి అంటున్నాను. ఎందుకంటే రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతలేదు శంకరా. 500 సంవత్సరాల క్రితం రామరాజ్యం, 500 సంవత్సరాల క్రితం సౌభాగ్యం, 500 సంవత్సరాల క్రితం సుఖశాంతులతో ఉన్న ఒక రాజ్యాన్ని మనము వెతికి పెకిలించి బయటికి తీసాం. దాన్ని ఇకపై చెయ్యాలి అంటే వంశోద్ధారకులు వంశపారంపర్యాన్ని కాపాడిన వ్యక్తులే కదా రామరాజ్యం అంటే. రాముడి విగ్రహం ప్రతిష్ఠించబడడం అనేది కాదు నేను అంటుంది. రాముడి విగ్రహం వచ్చింది అని అంటే నీ ఇంట్లోకి దేవుడు వచ్చినట్టే, నీ మనసు మారినట్టే, సౌభాగ్యం మారినట్టే. ఈ భూమండలంలో ఉన్నవాడు ఎవరైనా కూడా వివాదానికి వస్తారా? ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పెరిగిన వాళ్ళు చేస్తామా? చేయం కదా. ఖచ్చితంగా రామ మందిరానికి 3వ వ్యక్తి వల్ల వచ్చిందని అందరికీ తెలుసు కదా. అది ముమ్మాటికి నిజం. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకు వచ్చిన కోరిక కాదు శంకర, అది వేరే వ్యక్తులు వేరే దేశాల ద్వారా వచ్చింది. చరిత్ర కళాకారుల ద్వారా అలా 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 చిత్రకారులు రాసిన విషయాలలో ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. 500 సంవత్సరాలకి మనం గెలిచింది రాముడు పెట్టుకున్న రాజ్యాన్ని, స్థలాన్ని కాదు శంకర. మానవాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ రామరాజ్యం వచ్చింది అన్న క్వశ్చన్ వేయడం మొదలు పెట్టాలి. ఇంకా అప్పుడు మనకి కొంచెం అవతల వ్యక్తి మాట్లాడిన మాటకి కొద్దిగానే లోపల ఒక కల్మషం అనిపిస్తుంది. అయ్యో రామరాజ్యం అంటున్నాడు, నేనేమో ఇంట్లో గొడవలు పడుతున్నా, నా భార్యను కొట్టొస్తా, తాగొస్తున్నా కదా అని లోపల రాదంటారా? రామ మందిరం వచ్చేసింది అనడం కంటే రామరాజ్యం వచ్చిందా అన్న క్వశ్చన్ వేయడం చేత సౌభాగ్యవతులకి ఇంట్లో విలువ రావచ్చు కదా. ఇప్పుడు రాముడే దేవుడు భూమండలం అని చెప్పేసి మనం ఇంత పెద్దగా చెప్పుకుంటున్న చరిత్రలో విలువ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నీవు గడపల నుంచి మారితేనే వస్తుంది. అక్షంతాలు వచ్చాయా? అందరికి వచ్చాయి. తర్వాత బంగారు కలశాన్ని తీసుకొచ్చారా? నేను వెళ్ళాను, పిలిచారు, వచ్చి మాట్లాడాం. నేను తగలలేదు, చూసుకోలేను, చేయలేదు, మనసు అందుదాకా రాలేదు మాకు అని చెప్పి. నేను అన్నిటిది ఏంది సింపుల్గా ఒక అక్షంతలు, ఒక మంచి బంగారం యొక్క కలశాన్ని ముట్టుకున్నంత మాత్రాన పవిత్రత రాదు శంకర. నీ మనస్సు ఇక్కడ ఉండి రామానంటే ఆయన వినబడే స్థితికి రావడమే పరమాత్ముడి ఆజ్ఞ, నీ యొక్క ప్రశాంతత. ఇప్పుడు ఇంతమంది ప్రచారం చేయడం వల్ల విలువ వచ్చిందిగా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు రామరాజ్యం అంటే ఎలా వచ్చింది శంకర. అది రాముడు విలువైన వాడు కాబట్టి ఈరోజు సంపాదించాం కదా. ఇకపైన రాముడిని విలువతోనే పెడదాం మనము అంటున్నాను. మనం ఒక్కలేం కాదు, భూమండలంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అయోధ్య గురించి మరి అమెరికాలో పోయి మాట్లాడుకోవాలంటే మరి అయోధ్య రామ మందిరం అంటే వీళ్ళు భారతదేశం మనుషులను చెప్పుకునే స్థితిలో ఉండాలా మనము అని అంటున్నాను నేను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం మీ గురించి. చాలా మనం రాముడు అంటే ఏంటిది, లక్ష్మణుడు అంటే ఏంటిది, ఇవన్నీ తెలుసుకున్నాం. అయోధ్య గురించి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ చేద్దాం మనం కలిసి, అండ్ మరి కొత్త విషయాలు తెలుసుకోవడానికి జనాలకు తెలియజేద్దాం అన్ని. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.